హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట కీమా ఫ్రై. సింపుల్గా టేస్టీగా కీమా ఫ్రై ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మా ఇంట్లో మేము కీమా ఫ్రై ఎలా వండుకుంటామో ఆ పద్ధతి తయారీ విధానం చెప్తాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కీమా ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. మసాలా దినుసులు వేసేసుకోవాలి. ఒక బగారా ఆకు, 2 చెక్క పలుకులు, 3 లవంగాలు, 2 యాలుకలు, 1 స్పూన్ షాజీరా వేసేసి ఈ మసాలా దినుసులు కాసేపు వేగనిచ్చి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు నేరుగా కట్ చేసుకొని వేసేసి ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ కాసేపు వేగించుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కీమా ఫ్రై చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ కీమా ఫ్రై. సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత 2 మీడియం సైజు టమోటాలు ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ టమోటాలు, ఎర్రగడ్డలు కాసేపు వేగనివ్వాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మటన్ కీమా ఫ్రై. సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ ఎర్రగడ్డ ముక్కలు, టమోటా ముక్కలు కాసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసేసి ఒకసారి కలిపి రుచికి తగినంత కారం వేసుకోవాలి. కారం పచ్చి కారం ఫ్రెండ్స్, మాది మసాలా కారం కాదు, పచ్చి కారం. మన రుచికి తగినంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. మాది పచ్చి కారం, అందుకని మేము తగినంత వేసుకున్నాము. కాసేపు వేగనిచ్చి 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 1 స్పూను గరం మసాలా కూడా వేసేసుకుని వీటిని ఒకసారి బాగా కలిపేసి కాసేపు మగ్గనివ్వాలి. కీమా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కాసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ కీమా శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాము. ఇప్పుడు ఈ కీమా కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ కీమా ఫ్రై. సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ మటన్ కీమా ఫ్రై. ఒకసారి బాగా కలిపేసి ఈ మసాలా అంతా ఈ కీమాకు బాగా పట్టేలాగా బాగా కలిపేసేయాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ కీమా ఫ్రై. ఇలా ఒకసారి బాగా కలిపేసేసి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి.
మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి వాటర్ ఎలా వదిలేసిందో. సన్న సెగ మీద ఉడికించుకోవాలి. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఈ కీమా ఫ్రై ఉడికించుకోవాలి. మూత పెట్టేసి సన్న సెగ మీద ఉడికించుకోవాలి. 20 నిమిషాలు ఉడికించుకోవాలి సన్న సెగ మీద. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. 20 నిమిషాలు ఉడికించుకున్నాము. చూడండి ఎలా రెడీ అయిందో. ఇప్పుడైతే ఇది రెడీ అయింది ఫ్రెండ్స్. సన్న సెగ మీద 20 నిమిషాలు ఈ కీమాని మనము ఉడికించుకున్నాము. చూడండి కీమాలోంచి ఆయిల్ ఎలా బయటకు వస్తుందో. ఇలా బాగా వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లో 20 మినిట్స్ మనము ఈ విధంగా వేయించాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది రెడీ అయ్యింది. ఒకసారి బాగా కలిపేసి ఇలా కీమాలోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర పైన చల్లేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే అంతే, కీమా ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. దీనిలోకి మనం రసం గాని తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కీమా ఫ్రై నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.